వస్తాను, నేను ఐ హ్యావ్ ట్రాన్స్పోర్టేషన్ అని నేను అనుకుంటాను. బస్కో దేనికో ట్రైన్కో దానికి వెళ్ళిపోతాను. ఎందుకంటే ఇప్పుడు నాకు డ్రైవర్ లేరు, కారు నాకు నడిపించే ఓపిక నాకు లేదు. సో ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, వాళ్ళ ప్రేమను బట్టి, దేవుడు వాళ్ళని ప్రేరేపించిన విధాన్ని బట్టి సాగర్ నుంచి విజయవాడ వస్తున్నారు వాళ్ళు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. It's wonderful for us to be with you even on the way we were willing happily and willfully. దేవుని స్తోత్రం. మీతో పాటు దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి నామములో మీ అందరికీ శుభాభివందనాలు ప్రియులారా. ఈ ఉదయకాల సమయంలో మీ ముందుకు ఈ వీడియో తీసుకొస్తున్నాను. ఎందుకు అంటే, దేవుని ప్రేమను మనం క్రియల్లో చూపించడమే నీతి ఫలాలు, మనం ఫలించే నీతి ఫలాలు. అదే దేవుడు మన నుంచి కోరుకున్నది, ఆయన ఆశించేది. అయితే నేను అనేక మందిని చూస్తూ ఉంటాను, అనేక మీటింగ్స్కి వెళ్తూ ఉంటాను. కానీ కొన్ని మనల్ని ఆలోచింపజేసి కొన్ని మనల్ని ఎక్కువగా కొంచెం ప్రేరేపిస్తూ ఉంటాయి. సో అటువంటిది నిన్న ఒక సంఘటన జరిగింది. అదేంటంటే, నేను మొన్న హైదరాబాద్లో సెమీ క్రిస్మస్ చూసుకుని నిన్న మార్నింగ్ సాగర్లో సెమీ క్రిస్మస్ కోసం ఒక దైవజనుడు ఆహ్వానిస్తే పాస్టర్స్ కాన్ఫరెన్స్ అండ్ సెమీ క్రిస్మస్కి నేను వెళ్ళడం జరిగింది. అక్కడ మీటింగ్ అయిపోయిన అనంతరం సో మధ్యాహ్నం 3-4 మీటింగ్ అయిపోయింది. నేను ఇంకా 4 బయలుదేరి రావాలి, బయలుదేరుతా ఉన్నాను. అయితే వాళ్ళు ఇంకా ఉండండి, మాట్లాడతాము ప్లీజ్ అని చెప్పి వాళ్ళు ఇంకా ప్రేమతో కొంచెం మాట్లాడుతూ ఉన్నారు. నేను అలాగే మాట్లాడుతూ ఉన్నాను. అయితే నేను 7కి బయలుదేరుతానని చెప్పాను. ఇంకొంతసేపు ఉండండి బ్రదర్, ఉంటాము ప్లీజ్ మాట్లాడుతూ ఉండండి, మీతో మాట్లాడాలని ఆశగా ఉంది, ఇంకా దేవుడు బయలుపరిచే విషయాలు మాకు చెప్పండి అని చెప్పి వాళ్ళు ఎంతో ఆసక్తితో, వాళ్ళు ఎంతో ప్రేమతో వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారు. ఇక సో నేను కాదని లెక్క అక్కడ మాట్లాడుతూ ఉన్నాను. అయితే ఆల్మోస్ట్ ఇంకా నేను బయలుదేరుతాను బ్రదర్ నాకు అని చెప్తా ఉన్నప్పుడు వాళ్ళు 7 o'clock తర్వాత అంటా ఉన్నారు, లేదు బ్రదర్ మేము వస్తాం, మిమ్మల్ని డ్రాప్ చేస్తాము అంటా ఉన్నారు. నేను ఆశ్చర్యపోయాను. ఎందుకు బ్రదర్, నేను వెళ్తాను, నాకు ఇబ్బంది ఏం లేదు, నాకు అలవాటే, రోజు ఎలా ఉన్నా కానీ పరిచర్య నిమిత్తం ఎలాగోలాగా వెళ్ళిపోతూ ఉంటాను అని నేను అంటా ఉన్నాను. అయితే వాళ్ళు అంటా ఉన్నారు, లేదు బ్రదర్, మేము అలా పంపించలేము, ఎందుకంటే మీతో ఇంకా సమయం గడపాలని ఉంది, మాకు ఇంకా సమయం గడపాలని ఉంది అని చెప్పి ఆ దైవజనుడు పాస్టర్ అనిల్ గారు అని చెప్పి సాగర్లో సేవ చేస్తూ ఉన్నారు. ఆయన 2 కొడుకులు వాళ్ళందరూ కలిసి నన్ను కారులో విజయవాడ దాకా తీసుకొచ్చారనమాట. సో రాత్రి 9 o'clock బయలుదేరితే విజయవాడ వచ్చేటప్పుడు 1:30 అయింది, నైట్ 1:30 అయింది. సో వాళ్ళని ఇక్కడ ఉండమని నేను చాలా రిక్వెస్ట్ చేశాను. కానీ వాళ్ళు సో వాళ్ళకున్న షెడ్యూల్స్ని బట్టో, లేకుంటే వాళ్ళకున్న పరిచర్యను బట్టో, లేకుంటే దేవుడి ప్రేరేపణ బట్టి బ్రదర్ ఉండలేమని చెప్పి వాళ్ళు ముందే చెప్పారు. మేము ఉండం బ్రదర్ అంటే, నేను అక్కడికి వచ్చాక కలిసిపోతే ఉంటారులే అనుకున్నాను. కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత కూడా వాళ్ళు ఉండమని, లేకుంటే మేము ఇబ్బంది పెట్టాం బ్రదర్ అని చెప్పి వాళ్ళు ఆ రాత్రి టైంలో 2 గంటలకే మళ్ళీ తిరిగి ప్రయాణమై అక్కడికి మళ్ళీ నాగార్జున సాగర్ వెళ్ళి మార్నింగ్ మెసేజ్ చేశాను అనమాట. అసలు అది నాకు చాలా ఇంప్రెస్ చేసింది. ఎందుకంటే మనము ఎంతోమందిని చూస్తూ ఉంటాం, కానీ దేవుని ప్రేమను నిజంగా ఎవరైతే వ్యక్తపరుస్తారో వారి క్రియల్లో ఏ స్వార్థము లేకుండా, ఏది ఆశించకుండా, అదే మనకి నీతి ఫలము. సో అటువంటి కుటుంబము సహోదరులు రాత్రి నిన్న ఆహ్వానించిన పాస్టర్ అనిల్ కుటుంబము. సో దేవుడు వారి కుటుంబాన్ని దీవించును గాక. గాడ్ బ్లెస్ యు ఆల్. ఆమేన్.